హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్. మేమైతే ఈరోజు మా ఎంకే ప్రొడక్షన్ తరపు నుంచి మా బ్యాచ్ మొత్తం గోవా ట్రిప్ ప్లాన్ చేసినాం. కాకపోతే ఈ వీడియో మేము ఇంటికాంచే తీయాలి, అక్కడ వీలు కాలేదు కాబట్టి మేము దరిదాపు గోవా దగ్గరికి అంటే దాదాపు ఇంకొక 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. కర్ణాటక బార్డర్లో ఉన్నాం, కర్ణాటకలో ఉన్నాం, కర్ణాటక గోవా బార్డర్లో ఉన్నాం. ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓ ప్లేస్ ఆపినాం. ఇది ఏదో ఊరి పేరు ఎంత చెప్పి ఏదో విలేజ్ దగ్గర మేమైతే ఆయనం టిఫిన్ చేయాలని ఆయనం. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రోగ్రామ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మోహం గడుపుకున్న తర్వాత టిఫిన్ చేసి ఈ డే 1 నుంచి మీకు ప్రతిరోజు మా వీడియోలు అప్డేట్ చేస్తుంటాం. ఈరోజు డే 1, డే 2, డే 3 ఇట్లా మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మాత్రం వీడియోలు మీకు అప్డేట్ అవుతుంటాయి. చాలా ఎక్సలెంట్ ఉంటుంది గోవా ట్రిప్ మాత్రం. మీరు ఎన్ని రోజులు చూసిన వీడియోలు పెడుతుంటే ఈ వీడియోలు మొత్తం పెట్టుంటుంది. డే 1 ఓకే అయితే ఇప్పుడైతే మేము అయితే పనులు దొరుకుతున్నాం. ప్రజెంట్లీ ఈ బ్రష్ అయిపోయినామని మేము టిఫిన్ ఏం చేస్తున్నాం మీకు చూపిస్తాం. జస్ట్ ఒక 2 minutes అంతే. ఓకే, నైట్ మొత్తం జర్నీ చేసినాం ఫ్రెండ్స్. నైట్ మొత్తం జర్నీ అయింది. ఇప్పుడే లేచినాము. ఇక్కడ ఏదో ఊరు మాకు కూడా ఊరి పేరు తెలియదు. ఇక్కడ ఆగి టిఫిన్ చేసుకుని రెడీ అవుతున్నాం. ఇగో ఇప్పుడే బ్రష్ చేస్తున్నాము. చేసి టిఫిన్ ఏంటో చూపిస్తాం. Minutes later. టేస్ట్ ఎట్లా ఉంది? పొద్దున్నే బేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయాయి. చెప్పు, టేస్ట్ ఎట్లా ఉంది? కొద్దిగా ఉప్పు పడేది ఉన్నది. A few moments later. మేమైతే ఇప్పుడు జస్ట్ టిఫిన్ అయిపోయింది మాది. ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక మా 2 కార్లు ఇక్కడ నుంచి జర్నీ బయలుదేరుతున్నాం. ఒక 1 అవర్లో గోవాలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇక్కడ దగ్గరలో మంచి లొకేషన్ కనిపించింది. కార్ మేము ఇక్కడ పార్క్ చేసాం. చూడొచ్చు, ఇక్కడ చూడండి, ఈ లోయ చూడండి, మేఘాలు మొత్తం ఈ లోయలో ఉన్నట్టు ఉన్నాయి. పొగ మంచితో నిండిపోయింది. చూడండి, చాలా ఎక్సలెంట్. దగ్గర చూడండి మీరు అయితే. ఇక్కడ మా వాళ్ళు అందరూ ఇక్కడ మా బ్యాగ్ మొత్తం ఇక్కడ వచ్చింది. అందరూ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. మేమైతే దీన్ని పొగ అనుకున్నాం. ఎంత పొగ అని, ఇది పొగ కాదు, మంచు, చలి మంచు. మొత్తం చల్లచల్లగా వాతావరణం చాలా కూల్గా ఉంది. ఊటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ చూస్తే మీరు. ఈ మంచు మొత్తం పైకి మీదకి వస్తుంటే మొత్తం చల్లగా అయిపోతుంది చర్మం మొత్తం. చూడండి, చాలా ఎక్సలెంట్. ఫోటో షూట్ కి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. మీరు గోవాకి వచ్చినప్పుడు ప్రదేశంలో చూడండి వచ్చి. ఓకే, హైలైట్ ఉంది. years later. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఆల్మోస్ట్ కాలంగడ్ బీచ్ అయితే వచ్చేసాము. బీచ్ దగ్గరలో ఒక రూమ్ తీసుకున్నాం. మా కార్ పార్కింగ్ చేయడానికి చాలా సమయం పట్టింది. అక్కడ మా గ్రే కలర్ కారు అది అక్కడ మూల కనిపిస్తుంది పైన. ఓకే, అదే మా కారు. ఆ కారు నుంచి ఇక్కడ వచ్చి మేము రూమ్ తీసుకున్నాం. రూమ్ వచ్చేసి వాళ్ళు 2 రూమ్లకు, ఎందుకంటే మేము 30 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 30 మెంబర్స్కి 2 రూమ్లకు దాదాపు వాళ్ళు 4000 ఎక్స్పెక్ట్ చేశారు.
వాళ్ళతో మాట్లాడి మాకు వచ్చేరాని భాషలో మాట్లాడి దాదాపు 3200 అట్లా మా రూమ్ ఒకే వేసుకున్నాం. 2 రూమ్లు వచ్చినాయి మాకు. ఆ 2 రూమ్లుగా ఒక రూమ్ పెద్ద మనుషులు అంతా కలిసి వంట చేస్తున్నారు. ఆల్రెడీ చాలా కష్టపడుతున్నారు. ఇంకో రూమ్లో మా బ్యాచ్ మొత్తం వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కావాలంటే చూడవచ్చు. ఇంకా చూడండి, ఇంకా మా బ్యాచ్ మొత్తం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ ఉన్నారు. ఓకే, మేమైతే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాం ఇప్పుడైతే. ఇక్కడ మా పెద్దవాళ్ళంతా కూడా చాలా కష్టపడిగా ఉన్నామైతే మొత్తం సంకట అయిపోయింది. గబ్బులేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒకసారి ఇట్లా బాగా మొత్తం గబ్బులేసి నేను అనుకుంటున్నా. ఇక రండి, ఇక్కడ మా మామ మొత్తం కలిపి గబ్బులేసిండు. ఓకే, వాడింది ఆల్మోస్ట్ గబ్బులేసింది. వంట అయితే మొత్తం సగం గబ్బులేసింది, ఏం లేదు. మా బాయ్ కర్రీ చేస్తాం చూద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మేమైతే రూమ్కి వచ్చి ఆల్మోస్ట్ అన్ని ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందు అయితే అన్నం మీకు చూపించాను. ఉడికినట్టు మొత్తం గలీజ్ అయిపోయింది. కర్రీ మాత్రం ఓ రేంజ్లో వేసింది మా మామూలంతా. ఇప్పుడు మీరు మసాలా ఒకసారి వచ్చేసి మా కర్రీ చూడవచ్చు. ఇంకో 10-15 నిమిషాలు మేము అయితే బీచ్కి వెళ్ళిపోతాం. బీచ్లో చూపిస్తాం మీకు ఒకసారి. ఓకేనా? ఇప్పుడైతే కర్రీ చూపిస్తాం. ఒక 10 నిమిషాలు మేము అన్నం తిని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. మీరు ఒకసారి రావచ్చు, మా కర్రీ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా కారు మ్యాక్సిమం పూడ్చేది, ఇదైతే గలీజ్గా వాడి కర్రీ కోసం ఉపయోగించదు. ఒకసారి మీరైతే కర్రీ చూడొచ్చు. మా బావ వచ్చింది అలా చూపించడానికి. సేమ్ మటన్ కర్రీ లాంటి గద్ద 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 గురుగుతుంది, కానీ రేంజ్ ఉంది. మొత్తం అయితే మా బావ చేసిండు, రామకృష్ణారెడ్డి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంకో 10 నిమిషాల ఈ ఫుడ్ తిని మేమైతే బీచ్లకు వెళ్తున్నాం. మేము బీచ్లోకి వెళ్ళాక ఈరోజు చూపిస్తాం. మొత్తం మీద అయితే నిన్నటి నుంచి ఈరోజు వరకు అయితే ఫుల్ వర్షం ఉండే. ఇప్పుడైతే మొత్తం వర్షం ఏం లేదు, ఇక ఫుల్ ఎండ ఉంది. రష్ కూడా ఫుల్ ఉంది. చాలా మంది ప్యాసింజర్స్ అదే ప్రదేశం చూడడానికి చాలా మంది అయితే వచ్చిండ్రు. మేమైతే ఇంకో 10-15 నిమిషాల్లో బీచ్లోకి వెళ్తాం. ఓకే, ఈ బీచ్ అయితే చాలా దగ్గర ఉంది. ఈ పెంకుటిల్లు ఉంది అక్కడ, ఆ పెంకుటిల్లు దాటడం బీచ్ ఉంది. మీకు ఆ బీచ్ కూడా 10 నిమిషాలు చూపిస్తా. ఓకే, 6.5 hours later. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చాం. బీచ్ చూడాలని తగదాలు ఆడుతున్నాం. మా వాళ్ళంతా ఆల్రెడీ బీచ్లోకి ఎంటర్ అయిపోయింది ఆల్మోస్ట్. మేము కూడా బీచ్కి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇది కాలంగట్ బీచ్. ఇక్కడ నుంచి కొద్ది దూరంలో మనకు బాగా బీచ్ ఉంటుంది. అది కూడా మీకు వస్తే కానీ చూస్తే బాగా బీచ్కి వెళ్తాం. లేదంటే మేము వేరే బీచ్కి వెళ్దాం అనుకున్నాం. వీటికే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మీకు మళ్ళీ రేపు మార్నింగ్ కలుస్తాం. ఓకే, రేపు మార్నింగ్ ఫ్రెష్గా అంజనా బీచ్కి వెళ్తున్నాం. అంజనా బీచ్లో Day 2 స్టార్ట్ అవుతుంది. అది మీరు ఒకసారి మా బ్యాచ్ మొత్తం చూడొచ్చు. ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఓకే, బాయ్ 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 బాయ్, థ్యాంక్ యూ.